వీరాభిమాని రోసనూరు సోమశేఖర్తో ముఖాముఖి. ఎలా ఉన్నారు? మీరు బాగున్నారా? బాగున్నాను సార్. మీరు పవన్ కళ్యాణ్ గురించి 4 మాట్లాడవచ్చా? ఖచ్చితంగా అండి. ఓకే, మీరేం చదువుకున్నారు సార్? నేను బీటెక్ చదువుకున్నానమ్మా ఇక్కడే నాది నెల్లూరులో. సో బీటెక్ 2011లో పూర్తి చేశాను. ఆ తర్వాత సాఫ్ట్వేర్ ఇంజనీర్గా నేను బెంగళూరులో నా ఉద్యోగం ప్రారంభించి దాదాపు ఇప్పుడు 5.5 సంవత్సరాలు పూర్తయింది. లాస్ట్ 1 ఇయర్గా నేను థాయిలాండ్ బ్యాంకాక్లో వెస్టర్న్ డిజిటల్ అనే కంపెనీలో సాఫ్ట్వేర్ ఇంజనీర్గా పనిచేస్తున్నాను, సీనియర్ సాఫ్ట్వేర్ ఇంజనీర్గా. ఇప్పుడు వర్క్ చేస్తున్నారా, ఆపేశారా? ప్రస్తుతానికి లీవ్ పెట్టి వచ్చానమ్మా, 1 మంత్ టైం లీవ్ పెట్టి వచ్చేసాను. సో ఏంటంటే మేము ఈ జనసేనకి లాస్ట్ మన ఎప్పుడైతే ఇది ఉధృతం అయిందో లాస్ట్ 1 ఇయర్ నుంచి కూడా మేము నియోజకవర్గంలో చాలా పనులు చేసుకుంటూ వస్తూ ఉన్నాం. సో ఇప్పుడున్న ఈ కీలక సమయంలో సో మా ప్రాధాన్యత ఎక్కువ ఉంది కాబట్టి సో నా 1 మంత్ పీరియడ్ కూడా నేను పూర్తిగా సెలవు పెట్టేసి క్షేత్రస్థాయిలో ఇక్కడ పర్యటించాలని చెప్పేసి, అదేవిధంగా మన అభ్యర్థి ప్రకటన కూడా రీసెంట్గా అయింది కాబట్టి వేళ ప్రవీణ్ గారిది. సో మన వంతు బాధ్యతగా మనకెవరు సపోర్ట్ చేయట్లా, ఒక మీడియా సపోర్ట్ లేదు. సో జన సైనికులే సపోర్టు, ఎవరో మన ఈ ప్లస్ న్యూస్ అయితేనేమి, మోజో టీవీ అయితే 1990 ఇలాంటి వాళ్ళు మాకు అండగా ఉంటున్నారు. సో నిజంగా వాళ్ళందరికీ మా ప్రత్యేక కృతజ్ఞతలు తెలియజేస్తున్నాం. సో ఈ ప్రస్తుతానికి మేము గ్రామ స్థాయిలో ఉన్న జన సైనికుల్ని తీసుకొని మేము క్షేత్రస్థాయిలో పర్యటన చేస్తున్నాం, ఇంటింటి ప్రచారం మేము చేస్తూ ఉన్నాం. సో నిన్న కూడా చాలా భారీ ర్యాలీ మేము ఇక్కడ గోమతి సెంటర్ నుంచి కూడా ఇక్కడ మన అంబేద్కర్ విగ్రహం వరకు కూడా మేము చేసాం. మేము ఊహించిన దానికన్నా కూడా చాలా ఎక్కువ జనం వచ్చి నిజంగా ర్యాలీని చాలా విజయవంతం చేశారు. అది మాకు చాలా ఆనందాన్ని కలిగించింది. పవన్ కళ్యాణ్ అంటే ఎందుకు మీకు అంత అభిమానం? వ్యక్తిత్వం అండి. వ్యక్తిత్వం అంటే మూవీస్ పరంగా ఇష్టపడుతున్నారా, వ్యక్తిత్వమా, లేకపోతే హెల్పింగ్ నేచరా? ఎందుకు తనంటే అంత ఇష్టం? మూవీస్ అంటే ఆయన మూవీస్ స్టార్ట్ చేసినప్పటికి మేము చిన్నపిల్లకాయలం. బట్ ఆయన మూవీస్ సక్సెస్ కన్నా కూడా ఫెయిల్యూర్స్ ఎక్కువ. కానీ ఇంతమంది స్వచ్ఛందంగా ఆయన కోసం పనిచేస్తున్నారంటే ఏం కారణం ఏంటది మీరు గెస్ చేయండి. ఆయన వ్యక్తిత్వం. ఈరోజు అందరూ నచ్చేది కూడా ఆయనలో, మెచ్చేది కూడా ఆయన వ్యక్తిత్వం. ఎన్నో కోట్లు ఆయన దానం చేసిన పరిస్థితులు మనం చూస్తున్నాం ఎన్నో సంవత్సరాలుగా. అవి చెప్పుకుంటూ పోతే చాలా ఉన్నాయి. ఒక ఉద్దాన సమస్య కాడ నుంచి అయితేనేమి, తిత్లీ బాధితులు అయితేనేమి, మొన్న చెన్నైలో వచ్చిన ఫ్లడ్స్ అయితేనేమి, దాదాపు అక్కడ 50 లక్షల రూపాయలు, మొన్న చెన్నైలో వచ్చిన ఫ్లడ్స్కి 2 కోట్ల రూపాయలు ఎవరమ్మా ఇలా ఓపెన్గా దానం చేసేవాళ్ళు. ఈరోజు రాజకీయ నాయకులు ఇంతమంది ఉన్నారు రాష్ట్రంలో. ఒక వైఎస్ఆర్సీపీ తీసుకోండి, ఎక్కడైనా సరే అధినాయకుడు ఎక్కడైనా 1 కోటి రూపాయలు ఇదిగో నేను దానం చేశాను పలానా అని చెప్పి ఎక్కడైనా చెప్పారా? మరి పవన్ కళ్యాణ్ గారు ఏ అధికారం లేకపోయినా సరే ఆయనకున్న కేవలం ఆయన వ్యక్తిత్వమే ఈరోజు ఇన్ని పనులు చేస్తుంది. మేమంతా కూడా ఇంతమంది జన సైనికులు ఒక రాష్ట్రంలోనే కాదు, దేశంలోనే కాదు, ప్రపంచం నలుమూలలో ఎన్ఆర్ఐలు. ఎందుకంటే నేను ఒక ఎన్ఆర్ఐని, సంవత్సరం రోజుల నుంచి నేను ఈ పార్టీ కోసం కూడా పనిచేస్తాను. నేను ఎన్ఆర్ఐలు ఎలా పనిచేస్తున్నారు, ఒక అమెరికా, యూరప్, ఓకే, ఒక కొరియా దేశాలు, మలేషియా, అందరితో నేను టచ్లో ఉంటాను. వాళ్ళంతా ఎంత కష్టపడతారంటే డే అండ్ నైట్ నిద్రపోరు. హార్డ్లీ నాకు తెలిసి ఒక 4 గంటల నుంచి 5 గంటలు కూడా వాళ్ళు నిద్రపోతారన్న ఒక డౌట్ నాకు ఇప్పటికీ ఉంది. అంత అందుబాటులో ఉంటారు. మన టైం డిఫరెన్సెస్ ఎక్కువ ఉంటాయి కదా. 24 అవర్స్ మా జన సైనికులు పనిచేస్తున్నారు. ఖచ్చితంగా ఈ రాష్ట్రంలో మార్పు అనేది వస్తుంది. పాపం అందరూ అనుకుంటున్నారు ఎవరు వస్తారు, వాళ్ళు వస్తారు, వీళ్ళు వస్తారని. అవి ఏమీ జరగవు. అవన్నీ వాళ్ళ కళ్ళే. ప్రజలు కూడా మొదట్లో మాకు అంత స్పందన లేదు అనేది ఉండింది. ఇప్పుడు నేను క్షేత్రస్థాయిలో తిరిగి ఈరోజు ప్రచారం చేస్తూ ఉంటే వాళ్ళే మహిళలు అయితే అంత కనెక్ట్ అయినారు. నేనే షాక్ అయినా అసలు వాళ్ళని చూసి. అసలు పాంప్లెట్లు మాకు ఇచ్చిపోండి, మేమే ఇచ్చుకుంటాం, మేము స్ప్రెడ్ చేసుకుంటాం ఇక్కడ అని వాళ్ళు చెప్తా ఉంటే నిజంగా మాకు చాలా ఆనందంగా ఉంది. మాకు మార్పు కావాలి. ఏం చేశారు? ఇప్పుడు ప్రతిపక్షం ఉంది, ఏం చేసింది? 245 రోజులు అసెంబ్లీ జరిపితే 24 రోజులు అసెంబ్లీకి వెళ్ళారు. ఏ రాష్ట్రంలో అయినా ఎవరైనా చేస్తారా? మొన్న గోవాలో ముఖ్యమంత్రి చనిపోయారు. ఆయన చివరి దశలో కూడా అసెంబ్లీకి వెళ్ళిన పరిస్థితులు. కానీ మనం యంగ్స్టర్స్గా ఉండి కూడా సరే అసెంబ్లీకి పోలేని పరిస్థితులు. ఎందుకు మిమ్మల్ని శాసనసభకి ఎన్నుకునింది? అసెంబ్లీకి వెళ్ళి సమస్యలపై పోరాడతారని కదా. మరి అలాంటి పరిస్థితులు ఉన్నాయా? ఈరోజు 24 రోజులు అసెంబ్లీకి వెళ్ళిన పరిస్థితి మన రాష్ట్రంలో తప్ప ఏ రాష్ట్రంలో ఉన్నదనేది నా విశ్వాసం. అది సీఎం అయితే ఇప్పుడు టీడీపీ, వైఎస్ఆర్సీపీ వాళ్ళు మేము ఇది చేస్తాం, అది చేస్తాం అంటున్నారు. మీ పవన్ కళ్యాణ్ సీఎం అయితే చేస్తారా? ఇలాగే ప్రజలకి మేము అనుకునింది అంటే ఒక మంచి పొజిషన్లో తేవాలి, నిరుద్యోగులు ఉంటారు వాళ్ళకి మంచి జాబ్స్ రావాలి, పేదవాళ్ళు ఉంటారు వాళ్ళకి, అన్నిటికీ చేస్తారా? ఖచ్చితంగా చేస్తారండి, ఖచ్చితంగా చేస్తారు. ఎందుకంటే ఇప్పుడు పవన్ కళ్యాణ్ గారికి నేను డబ్బు సంపాదించుకోవాలి, నాకు కోట్ల ఆస్తి కావాలి అని ఆశించే వ్యక్తి అయితే ఈరోజు తెలుగు ఇండస్ట్రీలో ఎవరండి టాప్ హీరో? పవన్ కళ్యాణ్ గారు. దాదాపు సంవత్సరానికి ఆయన 100 కోట్ల పైన సంపాదించుకోవాల సత్తా ఉన్న వ్యక్తి. ఇంత టాప్ పొజిషన్లో ఉండి వచ్చేసారంటే ఆయన నేను
నాకు కోట్ల సంపాదన కోసం నేను రాజకీయాల్లోకి వెళ్ళాలని ఎందుకు వస్తాడు ఆయన? అక్కడే సంపాదించుకోవచ్చు కదా, అక్కడే ఆ లగ్జరీ దొరుకుతుంది కదా. కానీ ఆయన పేద ప్రజలు ఎలా ఉంటారు అనేది ఎన్నో సంవత్సరాలుగా గమనించి వస్తూ ఉన్నారు. ఎన్నో ఒడిదొడుకులు ఎదుర్కొన్నారు. ఒక పిఆర్పి టైంలో కానీ ఎంత చూసుంటాం మీరు. ఎన్నో అవమానాలు ఎదుర్కొన్నారు. ఇవన్నీ చూసి వచ్చిన వ్యక్తి ఎందుకు చేయడు ప్రజలకు సేవ? నేను అడుగుతున్నా. ఖచ్చితంగా చేస్తారండి. ఈరోజు పవన్ కళ్యాణ్ గారు టీం ఎవరైతే ఉన్నారో, ఇప్పుడు మనం పులిశేఖర్ గారు ఎవరైనా మన డాక్టర్ ఏపీజే అబ్దుల్ కలాం గారి పర్సనల్ అసిస్టెంట్ ఆయన. సో అలాంటి వ్యక్తులు, ఒక జయలలిత గారి పర్సనల్ అసిస్టెంట్, ఇలాంటివి ఎంతోమంది, ఒక జేడి లక్ష్మీనారాయణ గారు మీకు తెలిసే ఉంటుంది, మన ఎన్నో కీలక కేసులు హ్యాండిల్ చేసిన వ్యక్తి. ఒక జగన్ గారి అవినీతి కేసులు అయితేనేమి, మళ్ళీ అటు మన తమిళనాడులో కనిమొళి గారి కేసులు అయితేనే, ఇలాంటి ఎన్నో కేసులు హ్యాండిల్ చేసిన వ్యక్తి మన పార్టీలోకి వచ్చారంటే అది మాత్రం అర్థం చేసుకోలేరా ఎంత నిజాయితీ పరులు మన జనసేన పార్టీలో ఉన్నారనేది? ఎందుకు రాదండి మార్పు? ఖచ్చితంగా వస్తుంది, ఖచ్చితంగా వచ్చి తీరుతుంది. పవన్ కళ్యాణ్ గారు ఏ సేవ అయితే ప్రజలకు చేయాలనుకున్నారో ఖచ్చితంగా చేసి తీరుతాం. ఈరోజు తయారైన మేనిఫెస్టో మీరు చూడండి. ఒక రైతులకి సంవత్సరానికి 8,000 రూపాయలు ఎకరానికి ఇస్తున్నారు. అది కూడా సహాయం. అది ఏదో మేము గవర్నమెంట్ వచ్చింది ఇస్తామని, రైతులకి మేము అండగా ఉన్నామని ఒక భరోసా. 60 ఏళ్ళు దాటిన ఒక రైతుకి మేము 5,000 రూపాయలు పెన్షన్ ఇస్తామంటున్నారు. అలాగే వృద్ధులకు 5,000 రూపాయల పెన్షన్. ఎక్కడంటే ఎక్కడో 200-500 కాడి నుంచి ఉన్న పెన్షన్ ఈరోజు 5,000కి వెళ్తుంది. ఖచ్చితంగా ఆయన ఆశించే వ్యక్తి కాదు, కుటుంబాన్ని వదులుకొని వచ్చిన వ్యక్తి. ఖచ్చితంగా మంచి చేస్తారు. ఈరోజు రేషన్ బదులుగా ఒక 2,500 నుంచి 3,500 రూపాయల పథకం అయితేనేమి మహిళల్లోకి ఎంత వెళ్ళిందంటే అంత వెళ్ళింది. వాళ్ళ స్పందన నిజంగా. గ్యాస్ సిలిండర్ వాళ్ళకి 1,000 రూపాయలు పడుతుందండి, 900-1,000 రూపాయలు పడుతూ ఉంది. ఇప్పుడు అది నెల పోతుందంటే వాళ్ళకి ఆదాయమే కదా. ఇప్పుడు రేషన్ షాపులో ఏ బియ్యం నాణ్యత ఉంది? పురుగులు ఉండే పరిస్థితి ఉండదు వాటిల్లో. మరి ఇంకా ఈ రోజుల్లో కూడా అలాంటి బియ్యం తింటే వాళ్ళు దేనికి అసలే పేదరికంలో కొట్టుమిట్లాడుతున్నారు. ఆ బియ్యం తింటే కనీసం 60 ఇప్పుడు ఉన్న పరిధి అంటే 60-70 ఏళ్ళు బతకాలి. వాళ్ళు 30-40 ఏళ్ళకి 50 ఏళ్ళకి చచ్చిపోతారు. ఇవన్నీ చూసిన వ్యక్తి అండి. ఖచ్చితంగా ఆయన ఏదైతే హామీలు ఇచ్చారో ప్రతి ఒక్కటి కూడా చేస్తాడు. అది అందులో మాకు పూర్తి నమ్మకం ఉంది. మేమంతా స్వచ్ఛందంగా పనిచేస్తున్నామంటే, ఒక ఎన్ఆర్ఐలు అయితే మీకు తెలుసో తెలియదు, ఎన్ఆర్ఐలు ఎంత కష్టపడతారంటే అంత కష్టపడతారు. అవన్నీ నేను రోజు టచ్లో ఉంటాను, నేను వాళ్ళందరికీ అవన్నీ చూస్తున్నాను. కాబట్టి ఖచ్చితంగా మార్పు అనేది వస్తుంది. పవన్ కళ్యాణ్ గారు చెప్పిన హామీలు ఖచ్చితంగా చేస్తారు. ఇప్పుడు వైఎస్ఆర్సీపీ వాళ్ళు, టీడీపీ వాళ్ళు మనీ బాగా పంచుతున్నారు కదా. ఇప్పుడు పవన్ కళ్యాణ్ దగ్గర ఏమీ లేదు. ఎలా ఓటు పడుతుంది అనుకుంటున్నారు? అంటే ఇప్పుడు మనీ పంచితేనే కదా ఓట్లు వేస్తున్నారు జనాలు. దీనికి ఏమీ లేదు, తిను యూత్ని చూసుకొనే ఇలా ఫాలోలో ఉన్నారు. ఇప్పుడు నిన్న మేము తడలో గ్రామానికి వెళ్ళాం. అది తడకండ్రిగా ఏదో గ్రామంకి వెళ్ళాం. అక్కడ ఒక 2-3 మహిళలు కూర్చో ఉన్నారు. ఆయన మాకు ఓట్ల కోసం డబ్బులు ఇస్తున్నారు, 200-300. మేము ఏ పార్టీ ఇచ్చినా డబ్బులు తీసుకుంటాం, కానీ గ్లాస్కే ఓటేస్తాం అన్నారు. దాన్ని బట్టి మీకేం అర్థమైంది? వాళ్ళు ఎలా ఆలోచిస్తున్నారు చూడండి. కొంతమంది మాకు డబ్బులు వద్దు, మేము గ్లాస్కే ఓటేస్తాం అంటే వాళ్ళలో కూడా ఆలోచన మొదలైంది. వీళ్ళు మన దగ్గర ఈరోజు 200-300 ఓటుకి ఇచ్చి కొనేస్తున్నారు, లేదా 1,000 రూపాయలు ఇచ్చుకుంటున్నారు. రేపు మన మీద 200 ఇచ్చినోడు 2 లక్షలు సంపాదించుకుంటున్నాడు, 2,000 ఇచ్చినోడు 2 కోట్లు సంపాదించినాడు, మన పేర్లు అడ్డం పెట్టుకొని. ఏముందండి, ఇప్పుడు ఒక ట్రాక్టర్ శాంక్షన్ అయింది. ఏంది ట్రాక్టర్ శాంక్షన్? దాని పరిస్థితి ఏంది? వాడు పేదోడు పెట్టలేడు, వాడి పేరు మీద ట్రాక్టర్ తీసుకుంటాడు. ఏ కాంట్రాక్టర్ వాడి పేరు మీద తీసుకొని వాడు చేసుకుంటాడు. పేరు ఉండేదేమో ట్రాక్టర్ వేరే వాడిపోయింది. అదేవిధంగా ఒక కాంట్రాక్టు, ఒక బస్సు. ఇప్పుడు గవర్నమెంట్ సబ్సిడీల కింద ఎన్నో పథకాలు ఎన్నో వస్తూ ఉన్నాయి. ఇవన్నీ వేరే వాళ్ళ పేదవాళ్ళ పేర్ల మీద తీసుకొని వాళ్ళు నడిపించుకొని వాళ్ళు డబ్బు సంపాదించుకుంటారు. ఇవన్నీ పేదలు గ్రహిస్తున్నారు. ఇవి పాత రోజులు కాదు. ఈరోజు వాళ్ళ కళ్ళ ముందు యూట్యూబ్లు, సోషల్ మీడియా, ఫేస్బుక్, వాట్సాప్ వాళ్ళు కూడా ఓపెన్ చేసి చూసే పరిస్థితులు. ఎవరు అవినీతి పరులు, ఎవరు నీతి పరులు అనేది వాళ్ళకు కూడా అర్థమవుతుంది. ఏముందండి, ఇప్పుడు గూగుల్లో నేను బ్యాంకాక్ నుంచి రాగానే నేను అక్కడ ల్యాండ్ అయిన తర్వాత ఎవరో ఒక అతను వచ్చి నా దగ్గరికి టీ తాగుతా ఉంటే ఒక అతను వచ్చి, సార్ అంటే ఇక్కడ అప్పటికే నేను ఆంధ్ర బార్డర్లోకి ఎంటర్ అయ్యాను, మీరు మెట్టింది మీరు కూడా కొట్టి చూడండి, నేను నోటితో ఎందుకు చెప్పడం. మరి ఆయన మాట్లాడుకుంటూ వెళ్ళిపోయాడు. పాపం జెండా కూడా వేసుకొని వచ్చాడు పాపం మా వైసీపీ క్యాండిడేట్, వెళ్ళిపోయాడు. ఆలోచించడం మొదలు పెట్టడా? ఎటుపోతున్నామండి మనం? ఖచ్చితంగా మార్పు వస్తుంది. పవన్ కళ్యాణ్ గారు ఖచ్చితంగా మార్పు తీసుకొస్తారు. ఈసారి కాబోయే ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ గారే. మాకు ఆ పూర్తి విశ్వాసం, నమ్మకం ఉంది. అది జనసేన ఎమ్మెల్యే ఉయ్యాల ప్రవీణ్ కుమార్ గారి గురించి ఏమన్నా చెప్తారా? ఖచ్చితంగా అండి. ఉయ్యాల ప్రవీణ్ గారు నాకు గత కొంతకాలంగా తెలుసు. ఆయన సో నాకు సోదర సమానుడు. మేము దాదాపు ఆల్మోస్ట్ 1 ఇయర్ నుంచి కూడా కలిసి పనిచేస్తున్నాం గ్రౌండ్ లెవెల్లో. బట్ నేను ఇక్కడ ఫిజికల్గా లేకపోయినా సరే మేము అక్కడి నుంచి మేమిద్దరం ఎప్పటికప్పుడు ఏం చేయాలనేది వ్యక్తిగతంగా మేము పర్సనల్గా డిస్కస్ చేసుకొని చేస్తూ ఉన్నాం. సో ఆయన మీరు చూడండి, యువకుడు, ఒక 35 ఇయర్స్ యువకుడు. అతనికి పవన్ కళ్యాణ్ గారు సీట్ ఇచ్చారంటే
అతను ఏం చూసి ఇచ్చి ఉంటారు అనేది మీరు ఆలోచించండి. పవన్ కళ్యాణ్ గారు అంటే మానవత్వం, నీతి, నిజాయితీ. ఒక క్యాండిడేట్ని సెలెక్ట్ చేస్తున్నారంటే ఆయన చూసే లక్షణాలు అదే. నీకు ఎన్ని కోట్లు ఉన్నాయి, ఎక్కడెక్కడ ఆస్తులు ఉన్నాయి, ఇవి కాదు. ఎలాంటి పరిస్థితుల్లో ఆయన ఈ క్యాండిడేట్ని సెలెక్ట్ చేశాడంటే ఆయనలో ఎంతో కొంత మంచి ఉంటేనే కదండి. ఈరోజు నాలాంటి వాడు సపోర్ట్ చేస్తున్నాడంటే నీలో ఎంతో కొంత మంచి ఉంటేనే కదా. ఖచ్చితంగా నేను ప్రవీణ్ గారిలో చూసిన, ఉయ్యాల ప్రవీణ్ గారిలో చూసిన ఆయన క్యారెక్టర్ ఏంటంటే ధైర్యంగా ఉంటాడు మనిషి. ప్రజలకు సేవ చేయాలి శేఖర్, నా తన్న మాట, ప్రజలకు మనం సేవ చేయాలి. ఈ ట్రెడిషనల్ పాలిటిక్స్ మనం చేయకూడదు. మీకు అర్థమై ఉంటుంది. ఈ ఓటుకు నోటు, అప్పుడప్పుడు వచ్చేసి దండాలు పెట్టేసి వెళ్ళిపోవడం. మేము ఇప్పుడు వెళ్ళినప్పుడు మీ ఎమ్మెల్యే ఎవరు అంటే తడలో పేరు కూడా చెప్పలేని పరిస్థితులు ఉన్నాయి. కానీ ఈరోజు ఉయ్యాల ప్రవీణ్ అనే వ్యక్తి ఎమ్మెల్యే కాకముందే తడలో కూడా సుపరిచితుడు. మీరు దాన్ని బట్టి ఆలోచించండి. ఎప్పుడు ప్రజలకు అందుబాటులో ఉంటాడు, మంచి వ్యక్తి, ధైర్యశాలి. ఇలాంటి వ్యక్తికి మాలాంటి వాళ్ళు సపోర్ట్ ఉండాలన్న ఉద్దేశంతో ఈరోజు మేము ఆయన వెనక నడుస్తున్నాం. ఆయనకు అండగా కూడా మేము నిలబడుతున్నాం. ఖచ్చితంగా రేపు మనం ఎమ్మెల్యేగా మన ఉయ్యాల ప్రవీణ్ గారిని గెలిపించుకుంటే రేపు మనకు ఖచ్చితంగా ప్రజలందరికీ అందుబాటులో ఉంటాడు. ఈ నియోజకవర్గ ప్రజలందరికీ అందుబాటులో ఉండి ఎక్కడ ఏ సమస్య ఉన్నా కూడా వెంటనే అడ్రస్ చేసి వాళ్ళకి అండగా ఉండే పరిస్థితులు ఉంటాయి. ఒకవేళ మీరు గెలిపించకపోయినా సరే మీ దగ్గర సమస్య ఉంది అంటే మేము ఖచ్చితంగా ఉయ్యాల ప్రవీణ్ గారు అంటే ప్రతి ఒక్కరం కూడా వాళ్ళకి అక్కడికి వెళ్ళేసి అవసరమైతే నేను చెప్పినాను, అవసరమైతే నా జాబ్ వదిలేయడానికి కూడా నేను సిద్ధంగా ఉన్నాను పవన్ కళ్యాణ్ గారి కోసం. ఆయన నాకు వచ్చి ఇదిగో నువ్వు పలానా వ్యక్తి నా పార్టీలోకి రా, జనసేన పార్టీ, నువ్వు వచ్చి పనిచేయి. ఆయనకి నేను ఎవరో కూడా తెలియదు పవన్ కళ్యాణ్ గారికి. కానీ నేను నా జాబ్ వదిలి పవన్ కళ్యాణ్ గారి కోసం, ఈ పార్టీ కోసం, ప్రజల కోసం పనిచేయడానికి సిద్ధంగా ఉన్నాం. ప్రవీణ్ గారు ఆలోచన విధానం కూడా అదే. ఆయన సంపాదించుకోవడానికి ఆయనకేవో కొన్ని బిజినెస్లు ఉన్నాయి, చేసుకొని వెళ్ళిపోగలడు. ఇక్కడికి వచ్చి సంపాదించాల్సిన అవసరం లే. ఆయనకి మంచి లైఫ్ ఉంది. కానీ ఎందుకు వస్తున్నారంటే మార్పు రావాలి. ఈ పాత చింతకాయ పచ్చడి అనే రాజకీయాలు ఉన్నాయి సార్. ఇక్కడ గట్టిగా కొంతమంది 10 పేర్లు 15 పేర్లు ఉన్నాయండి ఈ సూళ్ళూరుపేట కాన్స్టిట్యున్సీలో. రాజకీయం మొత్తం వీళ్ళ చుట్టే నడుస్తుంది. అంటే కొత్త వాళ్ళు అనేవాళ్ళు రాకూడదా? ఖచ్చితంగా వస్తారు, ఖచ్చితంగా మార్పు తీసుకొస్తారు ప్రవీణ్ గారు. మేమందరం ప్రవీణ్ గారికి అండగా ఉంటాం, ఉయ్యాల ప్రవీణ్ గారికి. సో మీ మీడియా సపోర్ట్ కూడా మాకు కావాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాం. ఉంటుందండి. ఇప్పుడు పవన్ కళ్యాణ్ సీఎం అయితే పేదవాళ్ళకి, నిరుద్యోగులకే కాకుండా మహిళలకి ఏమన్నా హెల్ప్ చేస్తారా? ఖచ్చితంగా అండి. ఇప్పుడు 33% రిజర్వేషన్ ఏ పార్టీ తీసుకొచ్చింది మీరు చెప్పండి? ఈరోజు రాజకీయాల్లో 33% రిజర్వేషన్ తీసుకొచ్చిన ఏకైక నాయకుడు శ్రీ పవన్ కళ్యాణ్ గారు. ఈరోజు ఫస్ట్ ఒక కమిటీ వేస్తే ఆ కమిటీలో మొత్తం మహిళలే ఉన్నారు జనసేన పార్టీలో. ఈరోజు ఇప్పుడు 2008లో 3,500 రూపాయల పథకం నేరుగా మహిళల అకౌంట్లోకే వేస్తున్నారు. అది మీరు గమనించారా? అంతే తప్ప మా జెంట్స్ అకౌంట్ ఇప్పుడు అది పెద్ద పెట్టేసినట్టే కదా మహిళలకి. అలాగే ఉచితంగా గ్యాస్ సిలిండర్ ఇప్పుడు వాళ్ళకి ఏ ఖర్చు ఉండకూడదు. వీళ్ళు కుటుంబాన్ని బ్యాలెన్స్ చేసే వ్యక్తులు కాబట్టి వాళ్ళ అకౌంట్లోకే వేసేద్దాం, వాళ్ళకి గ్యాస్ సిలిండర్ ఉచితంగా ఇద్దాం, వీళ్ళు రాజకీయాల్లోకి రావాలి, వీళ్ళు నాయకులుగా నిలబడాలి అని చెప్పి 33% రిజర్వేషన్ తీసుకొచ్చినారు కదండి. మరి ఇది పెద్దపేటే కదా. ఖచ్చితంగా ఇప్పుడు ఆయన ఎక్కడికి వెళ్ళినా ఏ సభల్లో కూడా ఆయన మాట్లాడే మాట ఒకటే, ఈ రాష్ట్రంలో, ఈ దేశంలో మహిళలు ప్రతి ఒక్కరికి కూడా లా అండ్ ఆర్డర్ పర్ఫెక్ట్గా పనిచేయాలి, ఎవ్వరు కూడా ఇబ్బంది పడే పరిస్థితులు ఉండకూడదు, అలాంటి బలమైన చట్టాలని జనసేన ప్రభుత్వం ఖచ్చితంగా తీసుకొస్తుంది అనేది పవన్ కళ్యాణ్ గారి సిద్ధాంతం. ఖచ్చితంగా అవి జరుగుతాయండి. సూళ్ళూరుపేట నియోజకవర్గ ప్రజలకు మీరు ఏ విధంగా సందేశం ఇస్తారు? మన సూళ్ళూరుపేట నియోజకవర్గ ప్రజలందరినీ నేను కోరుకునేది ఒకటే అండి. మనకున్న 6 మండలాలు, మన ఓజిల నుంచి మొదలు పెడితే ఓజిలి, నాయుడుపేట, పెళ్ళకూరు, దొరవారు సత్రం, సూళ్ళూరుపేట, తడ, మేము ఆల్మోస్ట్ అన్ని ప్రాంతాల్లో కూడా తిరిగినాం. అందరినీ కూడా మేము వేడుకునేది ఒకటే, మార్పు కోరుకోండి. ఖచ్చితంగా ఈసారి మీరందరూ జనసేన ప్రభుత్వాన్ని స్థాపించే దిశగా గాజు గుర్తుకు ఓటేసి గెలిపించాలని మనస్ఫూర్తిగా మేము కోరుకుంటున్నామండి. మీకు ఖచ్చితంగా మేమందరం కూడా అండగా ఉంటాం. ఒక సరికొత్త యువరక్తాన్ని మీరు స్వాగతించాలని చెప్పి మనస్ఫూర్తిగా మేము కోరుకుంటున్నాం. మీరు జనసేన పార్టీలోకి రావడానికి ఏమన్నా ఆశించి వచ్చారా, లేదా నాకేదన్నా సరిపోయింది? మీరు జనసేన పార్టీలోకి ఏమైనా ఆశించి వచ్చారా, లేదా ఏదైనా పదవి వస్తుందని వచ్చారా, లేకపోతే ప్రజలకి మంచి జరుగుతుంది, అందరూ బాగుంటారు అనుకొని వచ్చారా? మీరు రెండోసారి చెప్పిందే కరెక్ట్ అండి. ప్రజలు బాగుండాలి, ప్రజలు సుభిక్షంగా ఉండాలి. సో దానికోసం మేము మాలాంటి వాళ్ళు కూడా ముందుకు రావాలి. ఇప్పుడు నేను ఏదైనా ఆశించి రావాలంటే నేను దాదాపు 2 లక్షల పైన సంపాదిస్తానండి. నాకేం అవసరం? నా కుటుంబం హ్యాపీగానే ఉంటుంది. నాకు రావాల్సిన అవసరమే ఉంది. ఈరోజు ఉద్యోగం వదులుకోవడానికి కూడా సిద్ధంగా ఉండా. నాకు ఉయ్యాల ప్రవీణ్ గారు చెప్పలేదు, పవన్ కళ్యాణ్ గారు చెప్పలేదు ఉద్యోగం వదులుకొని రా, లేదా ఉద్యోగానికి సెలవు పెట్టరా అని. మరి ఎందుకు వచ్చినాం? స్వచ్ఛందంగా మార్పు రావాలి, ప్రజల్ని ఆలోచింపజేయాలి అన్నదే మా ఉద్దేశం.
వాళ్ళందరి కోసం మనమంతా అండగా నిలబడగలిగితే రేపు ఈ అవినీతి లేని ఒక పాలనని మనం తీసుకొని వస్తాం. ఈ ఒక గవర్నమెంట్ ఆఫీస్కి వెళ్తే అటెండర్కి కూడా 50 రూపాయలు ఇచ్చి ఎంఆర్ఓని కావాల్సిన పరిస్థితి. ఈవెన్ నేను ఫేస్ చేశానండి. ఒక ఎంఆర్ఓ ఆఫీస్లో ఒక 50 రూపాయలు ఇస్తే లోపల పంపిస్తారు, పక్క జరగని చెప్పిన నేరుగా ఎంఆర్ఓ గారితో వెళ్ళి మాట్లాడేసి వచ్చిన పరిస్థితుల్లో. సో ఇలాంటి పరిస్థితుల నుంచి మనం బయట రావాలన్నదే నా యొక్క ముఖ్య సిద్ధాంతం. నేను పవన్ కళ్యాణ్ గారి ఎట్లా అంటే మైండ్ టు మైండ్ కనెక్ట్ అయి ఉంటాం. మేము మనుషులను తెలియని అవసరంలే, ఆయన చెప్పిందే మేము ఎప్పుడు మైండ్ టు మైండ్ కనెక్ట్ అయి ఉంటాం. ఖచ్చితంగా ఆయన ఏదైతే ఆశించాడో, ఏ పాలన అయితే తీసుకురావాలని పరితపిస్తున్నాడో దానికి అందరికీ మేము అదే ఆలోచనతో మేము కూడా ఉంటాం. అదే విధంగా మేము కూడా ముందుకెళ్తాం. పవన్ కళ్యాణ్ సీఎం అయితే మీరు జాబ్ చేస్తున్నారు కదా, దానికి రిజైన్ చేసి ప్రజల్లోకి వచ్చి సేవ చేస్తారా? మీరు ఒకటి ఆలోచించాలండి. ఇక్కడ ఇప్పుడు మా పవన్ కళ్యాణ్ గారు సీఎం అవ్వలేదు. కనీసం మన నియోజకవర్గంలో ఉయ్యాల ప్రవీణ్ గారి అభ్యర్థిత్వం కూడా ఖరారు కాకముందే మేము అన్నిటికీ సిద్ధపడి ముందుకు వచ్చినాం. మరి పవన్ కళ్యాణ్ గారు సీఎం అయితే మేము ఎందుకు రావండి? ఖచ్చితంగా మేము వస్తాం. ఖచ్చితంగా మేము ప్రజలకు అందుబాటులో ఉంటాం. అందులో ఏ సందేహం లేదు. అదే ప్రజలకైతే అంత హెల్ప్ చేస్తానంటారు. ఖచ్చితంగా మా ఉద్దేశం అదే కదండి. మార్పు రావాలి, కొత్త వాళ్ళు రాజకీయాల్లోకి రావాలి. మాలాంటి వాళ్ళకి అవకాశం ఇచ్చినప్పుడు దాన్ని వినియోగించుకొని ప్రజలకు మేము అందుబాటులో ఉంటాయి. ఇప్పుడు నా జీతం, ఇంతకుముందు చెప్పాను, నా జీతం నా కుటుంబానికి సరిపోగా ఇంకా 4-5 కుటుంబాలు కూడా నేను పోషించగలను. కానీ అది కాదు కదా, ఆ 4-5 కుటుంబాలకే నా పరిమితి ఉండకూడదు అనేది నా సిద్ధాంతం. పవన్ కళ్యాణ్ గారి ఆలోచన చెప్పినట్టు మైండ్ టు మైండ్ కనెక్ట్ అయినాం కదా, ఏ ఆలోచన అయితే ఆయనకు ఉందో అదే ఆలోచన మాకు కూడా ఉంటుంది. ఖచ్చితంగా ఆయన పవన్ కళ్యాణ్ గారు సీఎం అయితే ఖచ్చితంగా ఈ ఉద్యోగం రిజైన్ అయింది కదా, ప్రజలకు ఎప్పుడు మేము అందుబాటులో ఉంటాం. ఇప్పుడే నేను అన్నీ వదులుకొని వచ్చిన, ఆల్మోస్ట్ నన్ను ఉంచుతారా తీసేస్తారా కూడా నాకు తెలియదు. కానీ పవన్ కళ్యాణ్ గారి కోసం మేము పనిచేయాలి. ఎందుకంటే ఈ రాష్ట్రంలో సరికొత్త పాలన రావాలి కాబట్టి ఖచ్చితంగా మేము ఆ విధంగా మా అడుగులు ముందుకుంటాయి. అదే ఈరోజు నన్ను ఇంటర్వ్యూకి పిలిచి నిజంగా ఈ ప్లస్ న్యూస్ వాళ్ళకి నిజంగా నా మనస్ఫూర్తిగా నా కృతజ్ఞతలు తెలియజేస్తున్నానమ్మా. మీకు అందరికి కూడా మా జనసేన పార్టీకి మీరంతా సపోర్ట్ చేస్తున్నందుకు. ఎందుకంటే ఇప్పుడున్న పరిస్థితుల్లో ఏదైతే కొంతమంది ఈ అమ్ముడు పోయిన పెయిడ్ మీడియా ఉందో వాటన్నిటికీ అతీతంగా మీ ప్లస్ న్యూస్ వాళ్ళు మాకు కవరేజ్ చేయడం నిజంగా మాకు చాలా సంతోషంగా ఉంది. ప్లస్ న్యూస్ వాళ్ళకి మాకు ప్రత్యేక కృతజ్ఞతలు నేను ఉయ్యాల ప్రవీణ్ గారి తరపున, నా తరపున తెలియజేస్తున్నాను. సో సబ్స్క్రైబ్ టు ప్లస్ న్యూస్ ఛానల్. అలాగే అక్కడున్న బెల్ని కూడా మీరు యాక్టివేట్ చేసుకోండి. సో మీకు ఎప్పటికప్పుడు కూడా ప్లస్ న్యూస్ నుంచి అప్డేట్స్ వస్తూ ఉంటాయి. మరిన్ని న్యూస్ అండ్ అప్డేట్స్ కోసం ప్లస్ న్యూస్ ఛానల్ ను సబ్స్క్రైబ్ చేసుకుని బెల్ ఐకాన్ ను ప్రెస్ చేయండి.